కోతి మరియు పోలి కథ. ఒక చిన్న అడవిలో కోతి, మంకీ మరియు పోలి, నక్క స్నేహితులుగా ఉండేవారు. కానీ పోలికి ఎప్పుడూ ధోకా ఇచ్చే అలవాటు ఉండేది. కోతి చాలా నమ్మకంగా ఉండేది, అందుకే పోలిని నిజమైన స్నేహితులా భావించేది. ఒకరోజు కోతి గుడిసెలో కూర్చొని పండ్లు తింటూ ఉండగా పోలి అక్కడికి వచ్చింది. ఏమండి కోతి, నువ్వు ఆ పండ్లన్నీ ఒంటరిగానే తింటున్నావా? నా కోసం ఒకటైనా పెట్టావా అని అడిగింది పోలి. కోతి చిరునవ్వుతో, ఇంకొన్ని ఉన్నాయి, రా కలసి తిందాం అని చెప్పింది. పండ్లు తింటూ ఉండగా పోలి పథకం వేసుకుంది. ఈ కోతి చాలా మంచిది, కాని దీనిని మోసం చేస్తే ఇంకా మంచి ప్రయోజనం పొందొచ్చు అని అనుకుంది. మరుసటి రోజు పోలి కోతిని అడవికి తీసుకెళ్ళింది. ఇక్కడ ఒక పెద్ద తేనెటీగల గూడు ఉంది. దాన్లో మధు ఎంతో రుచిగా ఉంటుంది. మనిద్దరం కలిసి తినేద్దాం అని చెప్పింది. కోతి ఉత్సాహంగా పోలిని నమ్మి వెళ్ళింది. తేనెటీగల గూడు దగ్గరకు వెళ్ళాక పోలి చెప్పింది, నీకు ఎక్కడం బాగా వస్తుంది. నువ్వు ఎక్కి గూడు తెచ్చి ఇస్తే మనిద్దరం పంచుకుంటాం. కోతి ఎత్తుగా చెట్టెక్కి తేనెటీగల గూడు తెచ్చింది. కాని వెంటనే తేనెటీగలు కోతిని చూసి దాడి చేశాయి. కోతి కిందకి దూకి పారిపోయింది. ఈలోపే పోలి మధుని తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. కొన్ని రోజులు గడిచాక కోతి ఈ విషయానికి తెలుసుకుని బాధపడింది. కాని దాని మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై నమ్మకమైన వాళ్లను మాత్రమే స్నేహితులుగా ఉంచుకుంటాను. నాకోసం నిజమైన విలువలు ఉండేవాళ్లే స్నేహితులు అవుతారు అని అనుకుంది. అప్పటినుంచి కోతి జాగ్రత్తగా ఉండి మంచి స్నేహితులను వెతుక్కుంది. పోలి మాత్రం తన ధోకా అలవాటుతో ఒంటరిగా మిగిలిపోయింది. నెరము, మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలో జాగ్రత్తగా చూడాలి. నిజమైన స్నేహితులు మన జీవితానికి వెలకట్టలేని విలువల్ని తెస్తారు.